హలో ఎవ్రీబడీ. జిగ్రామ్ నుండి అయితే మంచి ఆపర్చునిటీ రీసెర్చ్ అనలిస్ట్ రోల్‌కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీరిక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది నౌకరీ డాట్ కామ్‌లో అయితే స్పాట్ అయింది ఈ జాబ్. అండ్ ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ రిమోట్ వర్క్ అని వీళ్ళు క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే అవకాశం. మీ ఫ్రెషర్స్ అయినా సరే దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. సో, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ గురుగ్రామ్ అండ్ హర్యానా అని ఇచ్చారు. సో, వీళ్ళు సాలరీ అయితే డిస్క్లోజ్ ఏం చేయలేదు. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్టయితే మీకైతే గుడ్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ చేయగలగాలి. టీమ్స్‌తో అయితే వర్క్ చేయగలగాలి. అండ్ ఇక్కడ మీరొచ్చేసి ప్రొయాక్టివ్‌గా ఉండాలి. 100% అక్యురసీగా మీరైతే వర్క్‌ని డెలివరీ చేయాలని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. అండ్ సెల్ఫ్ డ్రివెన్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. సో, అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీఎంఎస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో, ఎనీ గ్రాడ్యుయేట్ అనేది దీనికి అప్లై చేసేసుకోవచ్చు. అండ్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అండ్ బేసిక్ డేటా అనాలిసిస్ అని ఇచ్చారు. సో, దీంట్లో మీకు బేసిక్స్ తెలిసుంటే సరిపోతుంది. అండ్ ప్రియర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ వర్డ్ అని ఇచ్చారు. సో, ఇవి ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటాయి. సో, రాకపోయినా కూడా మీ యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. ఎక్సెల్ గురించి కానీ, పవర్ పాయింట్ అండ్ వర్డ్ గురించి కానీ. సో, మీరు చూసి నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రూవెన్ అబిలిటీ టు వర్క్ అండర్ స్ట్రిక్ట్ డెడ్‌లైన్స్ విత్ హై అక్యురసీ అని ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి గుడ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్‌లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూడండి. ఆహ్, ఎడ్యుకేషన్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. సో, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసేసుకోవచ్చు. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే రోల్ అయితే ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ రోల్ ఇచ్చారు. ఇండస్ట్రీ టైప్ ఇచ్చారు. డిపార్ట్‌మెంట్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్, ఎంప్లాయ్‌మెంట్ టైప్ చూడండి ఫుల్ టైమ్ పర్మనెంట్ ఇది. అండ్ ఇక రోల్ కేటగిరీ మార్కెట్ రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ అని ఇచ్చారు. కీ స్కిల్స్ చూడండి. కీ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్ మీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేయడానికైతే ఈ కీ స్కిల్స్ అనేవి మీ రెజ్యూమ్‌లో అప్డేట్ చేసి అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడే మీరు తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అండ్ ఎక్సెల్ ఇచ్చారు, పవర్ పాయింట్ ఇచ్చారు, సెకండరీ రీసెర్చ్ ఇచ్చారు, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. సో, ఈ కీ స్కిల్స్ అయితే తప్పకుండా రెజ్యూమ్‌లో అయితే పెట్టడానికైతే ట్రై చేయండి. అండ్ ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే సాలరీ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడొచ్చేసి. అండ్ ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, జాబ్ ట్రైనింగ్, కెఫెటేరియా. సో, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ అబౌట్ కంపెనీ ఇచ్చారు. కంపెనీ ఇన్ఫో అండ్ క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నౌకరీ డాట్ కామ్‌లో స్పాట్ అయింది కాబట్టి మీకు ఒకవేళ నౌకరీ డాట్ కామ్‌లో ఆల్రెడీ ముందే ప్రొఫైల్ ఉండి ఉంటే కొంచెం అప్డేట్ చేసి రెజ్యూమ్‌ని అప్డేట్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోండి. లాగిన్ చేసేసి. లేదు నాకు ఇప్పుడే ఫస్ట్ అని అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా! రిజిస్టర్ టు అప్లై పైన క్లిక్ చేసేసి మీ ప్రొఫైల్‌ని కంప్లీట్‌గా డిజైన్ చేసేసుకొని ప్రొఫైల్‌ని సో, ఆ తర్వాత మీరైతే జాబ్‌కి అప్లై చేసేయండి. లాగిన్ చేసేసుకొని. సో, ఇదండి. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ సర్కిల్‌లో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా అప్లై చేసేసుకొని జాబ్ అయితే చేసుకుంటారు. తప్పకుండా రెజ్యూమేని అప్డేట్ చేయడం మర్చిపోకండి. అప్పుడే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ థాంక్ యూ. వెళ్ళే ముందు ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్మనెంట్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి. థాంక్ యూ.